హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ టు లైశ్రీస్ కిచెన్. మీ లైశ్రీస్ కిచెన్‌లో ఈరోజు సింపుల్ 5 మినిట్స్‌లో అయిపోయే ఇడ్లీ, దోస, సాంబార్ చూసారా? ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత చిటపటలాడేలా ఆవాలు, జీలకర్ర వేసుకొని కాస్తంత వేయించి, ఆ తర్వాత ఆనియన్స్, కరివేపాకు ఆనియన్స్ 2 తీసుకున్నానండి. ఆనియన్స్, కరివేపాకు వేసి చక్కగా పింక్ కలర్ వచ్చేలా మగ్గించుకోండి. ఇప్పుడు 3 టమాటోలు చిన్నవి 3 టమాటోలు కట్ చేసుకొని వేసేసుకున్నాను. చక్కనైన సాంబార్, ఇంటి సాంబార్ చాలా కమ్మగా ఉంటుందండి. ఇడ్లీకి గానీ, దోసకి గానీ, ఈ పొంగల్‌కి గానీ గూడా మీరు టేస్ట్ చేయొచ్చు. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూస్తే ఈజీ విదిన్ 5 మినిట్స్‌లో అయిపోయే సాంబార్. ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు పొడి వేస్తున్నా. మ్యాష్ చేసి పెట్టుకోవాలి. అండ్ 1 టీ స్పూన్ కారం పొడి వేశాను. రెండే 2 పొంగులు పొంగిచ్చేస్తాయి. ఈజీగా ఇన్‌స్టంట్ సాంబార్ రెడీ. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఆహాహా! ఇడ్లీగా మల్లెపూల లాంటి ఇడ్లీలతో, చట్నీలతో, పల్లీ చట్నీతో నేను ఇన్‌స్టంట్ చట్నీ చూయించాను. ఎగ్జాక్ట్‌గా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయి ఈ సాంబార్‌ని మీ ఇంట్లో ట్రై చేయండి. లైశ్రీస్ కిచెన్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ప్రేమను నాకు అందించండి.